వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అదే పార్టీ. సార్ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉంటే ఏం చేస్తారు సార్? ఒకరోజు సీఎంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చేస్తారు? నిజంగా మీరు అన్నట్టుగా మీ నోటి చలవ సీఎం అనుకోండి. 3 రాజధానులు అనేది మాత్రం ఎలాగుంటుందంటే 3 కృష్ణా బ్యారేజీలు, 3 విజయవాడలు, 3 గుంటూరులు, 3 మంగళగిరులు అన్నట్టుగా ఉంటుందండి. ఇది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. మావిగన్ పేరు అంటున్నారు కదా, దాని మీద ఏంటి సార్? అవన్నీ మనకు అర్థం కాదండి. మావిగన్ను ఏదేదో అవి ఇక్కడే కాదు అసలు. నేపాల్, చైనా అక్కడ ఉన్న భాషలో మనం వాడకూడదు. మనకు దానికి మీనింగ్ తెలిస్తే వాడుకోవచ్చు. వాడికి తెలియదు, అడ్మిషన్ తెలియదు, వాడికున్న సలహాదారులు. గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల పాలనకి ఏం తేడా ఏం గమనించారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భస్మాసుడు లాగా వాడు అస్తం వాడే నెత్తి మీద పెట్టుకున్నాడు. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కమల్ అండి. కమల్ గారు ఏం చేస్తారు? నేను చిన్న మూవీస్ అవి చేస్తుంటాను. ఆమె ఆర్వే డాక్టర్, స్మాల్ మూవీస్ ఆర్టిస్ట్. నాకంటే అన్ని కళలు ఉన్నాయి. మరి గతంలో కూడా పెరిగినప్పుడు కొడాల నాని గారు మాట్లాడారు, రేట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం ముడిపడింది, దమ్ముంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళకి చాలా చీప్గా కనిపిస్తుంది, అందుకని వీళ్ళు దాని మీద ఫోకస్ పెట్టారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడగలరు, మాట్లాడలేకే కదా. మరి మాట్లాడలేరు, ధైర్యం కావాలి. ధైర్యం నువ్వా నేనా అనే తెలుసుకున్న ధైర్యం కావాలి. వాళ్ళకి ఏంటంటే ప్రాణభయం, న్యాయం కాదు వాళ్ళకి ప్రాణభయం. నేనుంటే చాలు, ఎవరేమీ పర్లేదని పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఉండే ఒక మనస్తత్వం. అందరిని పట్టించుకోవాలి. ప్రజలంటే ఏంటి? పిల్లలు లాంటి వాళ్ళు. ఒక తండ్రి పిల్లల్ని ఎలా పోషిస్తాడో అలా పోషించాలి. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రపంచానికి, అందరికీ, దేశానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? చక్కగా చూసుకోవాలి, ముద్దుగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకూడదు. ఇప్పుడు ఎండలకు వెళ్తున్నాం, మనం టోపీ పెట్టుకున్నాం, గుడికేసి వెళ్తున్నాం. ఎందుకని? ఆ వేడి మనకు తగలకుండా. అంటే కూల్గా ఉన్నాం కదా, అలాగే కూల్గా పరిపాలిస్తే ప్రపంచం అంతా కూలుకుంటుంది, అందరూ కూలుకుంటారు. సార్ మరి అమరావతి గురించి మాట్లాడుకుందాం సార్. మరి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అధికారంలో లేనప్పుడేమో ఒకే రాజధాని కావాలి, 33,000 ఎకరాలు వద్ద ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చే మూడు రాజధాని అన్నారు. మరి మనం రీసెంట్గా చూసుకుంటే మావిగన్ అనే పేరు పెడతాను దానికి కావాలంటున్నారు. అంతకుముందేమో అసలు రాజధాని అంశం కూడా లేదని చెప్పి, కాన్స్టిట్యూషన్లో లేదని చెప్పి అన్నారు. మరి సార్ మరి దాని మీద ఏంటి ఉద్దేశం ఏంటి? 3 రాజధానులు అనేది మాత్రం ఎలాగుంటుందంటే 3 కృష్ణా బ్యారేజీలు, 3 విజయవాడలు, 3 గుంటూరులు, 3 మంగళగిరులు అన్నట్టుగా ఉంటుందండి. ఇది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో చేసేస్తారు, ప్రజలు ఆశపడి ఓట్లు వేస్తారని చెప్పి ఓట్ల కోసం చేసే ఇవన్నీ ఫేక్ మాటలు. ఏది మేము నమ్మం. అది ఎందుకంటే మాకు 3 రాజధానులు అన్నప్పుడు కూడా ఎక్కడ కూడా చేయలేదు కదా. చేశారంటారా 3 రాజధానులు ఎక్కడన్నా? ఎక్కడ చేయలేదండి. ఎక్కడ చేశారు? ఇప్పుడు 3 విజయవాడలు కట్టమని చూస్తాను, అది చేస్తే 3 రాజధానులు కట్టినట్టే వాళ్ళు. అది ఏదైనా 3. ఇప్పుడు అలాంటి వాళ్ళు 3 ఉన్నారా? చూపించండి. సేమ్ యాజ్ ఎలా ఉండాలి. వాళ్ళు చేయలేరు అంటే మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు టైం అయ్యేదాకా ఇలా గడుపుతుంటారండి. చేయరు, ఎవరు చేయరు. మావిగన్ పేరు అంటున్నారు కదా, దాని మీద ఏంటి సార్? అవన్నీ మనకు అర్థం కాదండి. మావిగన్ను ఏదేదో అవి ఇక్కడే కాదు అసలు. నేపాల్, చైనా అక్కడ ఉన్న భాషలో మనం వాడకూడదు. మనకు దానికి మీనింగ్ తెలిస్తే వాడుకోవచ్చు. పట్నం, విజయవాడ, గుంటూరు మధ్య పెడితే ఆ మూడు ఏటిలో కూడా 3 అక్షరాలు తీసుకుని మావిగన్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పి అన్నారు. మరి జగన్ కాదండి, అలా అనుకుంటే జగన్, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళ 3 పేర్లు ఫస్ట్ అక్షరాలు తీసుకుని పెట్టచ్చు కదా. అలా అయితే వీళ్ళ 3 ఫస్ట్ లెటర్స్ తీసుకొని యాడ్ చేసి పెట్టచ్చు కదా. అలా పెట్టుకోవచ్చు. మరి ఎందుకు ఇలా పెట్టాలని వాళ్ళకి ఐడియా ఇచ్చింది చెప్పండి. అందుకని ఏమి లేదు. ఏంటంటే ఊరికే ఈ సినిమా క్యాప్షన్స్ లాగా ఇవ్వడానికి ఇలా అలవాటు, సరదాగా అంతే. తమ్మనండి వచ్చి సినిమాలో 1 గంట సేపు యాక్ట్ చేయమని చెప్పి ఎండలో నుంచోలేరు. వాళ్ళు తిరిగి కార్లు, ఏసీలు. మేము 24 గంటలు ఎండలో నుంచొని వాక్ చేస్తాం, ఎండలో నుంచొని షూటింగ్ చేస్తుంటాం. ఎండ లేదు, వాన లేదు. ఎందుకంటే ముందు ఆ ప్రాజెక్ట్ అవ్వాలి. కానీ వీళ్ళు ఏసీ తిరుగుతారా, వాళ్ళ రోడ్లు చూడాలి ఎలాగ ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర రోడ్లు ఇలాగ మన ఉన్న రోడ్లు లాగా గతుకులుగా ఇలా ఉంటే వాళ్ళు తిట్టుతారా? అంటే వాళ్ళ రోడ్లు అంటే బాగుండాలి, మన రోడ్లు ఇలా ఉండాలా? మరి ఇదేంటండి, మనం చేసిన పాపం ఏంటి చెప్పండి, వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి చెప్పండి. సార్ మరి రేపు 29లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను సార్. మరి ప్రజలు మళ్ళీ నమ్మి ఇంకో ఛాన్స్ ఏమైనా ఇస్తారంటారా? అంటే ఇవ్వచ్చు. ప్రజలందరూ గొర్రెల మందని ఎప్పుడో చెప్పారు ఇందిరాగాంధీ గారు. ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జి మీద నుంచి ఒక అమ్మాయి చూస్తుంది అనుకోండి కిందకి, ఒక అబ్బాయి కానీ చూస్తున్నాడు కిందకి, ఆ పక్కన ఇంకోటి 2 జారుతారు. ఏమీ లేదు దాంట్లో. ఆ అమ్మాయి ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియదు. అది ఒకరిని చూసి వేరు, అంతకన్నా ఏమీ లేదు. అది కష్టం అండి. అంటే జనాలకి మంచి చేసినోడే 10 కాలాల పాటు గెలుస్తాడు, ఉంటాడు. అతన్నే అందరూ ఎన్నుకుంటారు. ఇప్పుడు 100 తీసుకొని మందు తీసుకొని ఓటేస్తే ఆ కాసేపే ఓటు ఉంటుంది. యాక్చువల్గా ఓటు వేయాలంటే నేనైతే నా లైఫ్కి ఎంత సరిపోద్దా, అప్పుడు 5 సంవత్సరాలకి నాకు ఇన్కమ్ నాకు ఎంత కావాలో అంత అమౌంట్ ఇస్తే, అంటే డబ్బు కోసం ఓటేసాను కాకుండా నేను ప్రజల్లో నేను బతకాలి, నాకు ఎంత ఖర్చు అవుద్ది, నాకు అది మీరు మాకు ఫిల్ చేస్తే నేను ఊరికి ఓటేస్తాను. అంటే మన ఓటు విలువ మనం పెంచుకోవాలి. సార్ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉంటే ఏం చేస్తారు సార్? ఒకరోజు సీఎంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చేస్తారు? నిజంగా మీరు అన్నట్టుగా మీ నోటి చలవ సీఎం అనుకోండి, అప్పుడు అందరూ కూడా
నన్ను అప్రిషియేట్ చేస్తారు. నేను చేసే పనులు చెప్పను, చేసి చూపిస్తాను. అందుకే ఫస్ట్ స్వార్థం విడనాడండి. ప్రజల కోసం బతికినప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక పాకలో ఉన్న రేగుల షెడ్లో ఉన్నా వెళ్ళాలి. బాబు నీకేంటి పరిస్థితి అంటే వాడు అక్కడ నాకు ఇల్లు లేదంటే అంటే ఆయనకి హెల్ప్ చేయాలి. మరి మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదా గతంలో కొన్ని చేశారండి, కొన్ని చేశారు, కొన్ని చేయలే. అన్నీ చేయాలి, పూర్తిగా ఫిల్ఫిల్ చేస్తే. అంటే ఆయన దగ్గర తప్పేం లేదు, కానీ మాకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా అమ్మాను. మా ఇంట్లో కూడా ఆయన కట్అవుట్ ఉండేది చక్కగా. అంటే ఆయన పార్టీ అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దాంట్లో ఉన్నాం. టీడీపీ అనేది కొన్ని పనులు నచ్చినాయి, కొన్ని పనులు నచ్చట్లా. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వెళ్తే ఎవడన్నా క్యూర్ అయ్యి బయటకు వస్తున్నాడా? ఏమండి డాక్టర్ దగ్గర తిరిగి వెళ్దాం, 100 రూపాయలు ఫీజు. నేను ఫీజు 500 ఇస్తా. ఆయన రాసిన ట్యాబ్లెట్కి మనకి జబ్బు తగ్గిపోదని గ్యారంటీ ఇవ్వమని చెప్పి ఒక లెటర్ రాసిమనండి. అదే నేను చెప్తా, బాబు ఆయుర్వేదంగా నువ్వు ఆకులు వాడు, గింజలు వాడు, నీకు తగ్గిపోతుంది. అలాగే దాకా 48 మెంబర్స్ హార్ట్ స్ట్రోక్ ఉన్న మనుషుల్ని నేను బతికించుకున్నా. సార్ నమస్తే, మీ పేరండి? సుబ్బారావు. గురుగారు ఏం చేస్తారు? నేను ఆంధ్రజ్యోతిలో 40 సంవత్సరాలు 40 years. దొంగోడు కూడా నేను మంచివాడు అంటాడు. అంతకన్నా మనం ఇంకేం చెప్పండి నీకు ఇక. ఎందుకని నేనున్న ఐఎంఏ సీఎం, నేను గొప్పవాడిని, మంచివాడిని, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అంటున్నా. పోను సామాన్య మావాడు బ్రతకడం కష్టము అని పెరిగిపోతున్నాయి కదా యుద్ధం. ఆ యుద్ధం తగ్గదు. ట్రంప్ కూడా అది విషయం. ఆ యుద్ధం గురించి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. మరి గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల పాలనకి ఏం తేడా ఏం గమనించారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు లాగా వాడు అస్తం వాడే నెత్తి మీద పెట్టుకున్నాడు. లేదా 30 years ఉండేవాడు సీఎంగా. వాడికి తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, వాడికి ఉన్న సలహాదారులు, అది విషయం. మరి ఇప్పుడు 2 సంవత్సరాల పాలన ఎలా ఉందంట? మామూలు యావరేజ్. ఇట్నే కంటిన్యూ అయితే రేపు పొద్దున వీడు కూడా ఇబ్బంది. కంపెనీస్ పరంగా చూస్తే కంపెనీస్ యువకులకు సంబంధించిన కంపెనీస్ పెట్టుబడుల విషయానికి వస్తే నేను పేపర్లో స్టేట్మెంట్ ఇస్తా, మాట్లాడాను, వచ్చాను, వస్తాయి, రేపు వస్తాయి, ₹1,00,00,000 పెడుతున్నారు, ఆడు పెట్టాలిగా. మరి గతంలో ఎప్పుడన్నా ఈ పేపర్ స్టేట్మెంట్లు ఎప్పుడన్నా చూసారు మీరు? చూడలేదు, వాడు ఇచ్చేవాడు కదా, సాక్షులు ఇచ్చుకున్నాడు, మనకు తెలియదు. అది మరి పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పి. మరి యువతకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటారు సార్ అవి? వస్తే ఉపయోగమే, రాకపోతే అవును పెట్టాడు, పేపర్లో వేసారండి, వస్తాయి అంటాడు, ఇంకేమైనా పెడుతున్నారు అంటాడు. ఈడున్నగా పెట్టాలిగా.